క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను స్వీకరించుటకు, ధ్యానించుటకు మనమందరం ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుడు మాట్లాడేవాడు. మన దేవుడు మనతో కలిసి నడుచుటకు, సంభాషించుటకు ఇష్టపడేవాడు మన దేవుడు. ఆదికాండములో మనం చూస్తున్నాము, తన రూపములో పోలికలో దేవుడు తయారు చేసిన మానవులతో కలిసి దేవుడు నడుస్తున్నారు. తన రూపములో పోలికలో తను చేసినటువంటి ఆ మానవులతో దేవుడు సంభాషిస్తున్నారు. సో మానవులతో సంభాషించుటకు, మానవులతో కలిసి నడుచుటకు ఇష్టపడేవాడు మన దేవుడు. ఆ దేవుడు మనతో కూడా మాట్లాడతారు. ఈరోజు దేవుడు యోబు మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణ మధ్యలో దేవుడు యోబుతో చెప్పినటువంటి ఒక మాటను ఆధారం చేసుకుని ఈరోజు వాక్యాంశంలోనికి మనం ప్రవేశించుకుందాం. యోబు ఆ యొక్క కుష్ఠరోగం పడి భయంకరమైన ఒక పరిస్థితిలో ఆ బూడిదలో కూర్చునేటువంటి సమయంలో కూడా దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో సంభాషిస్తున్నాడు. యోబు ఆయన మనసులో ఉన్నటువంటి సందేహాలంతా కూడా దేవునితో చెప్తున్నాడు. ఆయన మనసులో ఉన్నటువంటి ప్రశ్నలంతా కూడా దేవునితో అడుగుతున్నాడు. సో ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు, ఆయన దేవునితో అడిగిన ప్రతి ఒక్క సందేహానికి కూడా స్పష్టముగా దేవుడు యోబుకి జవాబిచ్చి ఆయనతో మాట్లాడినట్లుగా ఆ పుస్తకంలో మనం చూస్తున్నాము. వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణలో, యోబు దేవుడు మధ్యలో జరిగినటువంటి సంభాషణలో దేవుడు యోబుకు తెలియచేసినటువంటి ఒక విషయం ఏమిటంటే, యోబు, నీ ఇప్పుడు నాతో మాట్లాడి ఉన్నావు, నీ ఆవేదనలు, నీ యొక్క సందేహాలంతా కూడా నువ్వు నాతో చెప్తూ ఉన్నావు. అయితే నేను వాటినన్నిటికీ కూడా నీకు స్పష్టముగా జవాబిస్తున్నాను కూడా. కానీ దేవుడు యోబుతో చెప్పినటువంటి ఒక విషయం ఏమిటంటే, యోబు, నీకు ఇంకా అధికముగా నన్ను గురించి తెలియాలని నీకు ఒక ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను సృష్టించిన ఈ సృష్ట ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులు కూడా నీకు నా గురించి నేర్పిస్తుందని దేవుడు యోబుతో చెప్పటం జరిగింది. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం, నీవింకను దేవుణ్ణి గురించి తెలుసుకోవాలని ఉంటే అడవిలోనే మృగములను అడుగుము, పక్షులను అడుగుము, అవి ఎల్లా నీకు నేర్పును. అడవిలోనే మృగములు, ఆకాశములో సంచరించున్నటువంటి ఆ పక్షులు ఆ దేవుణ్ణి గురించి ఎక్కువ విషయాలు నీకు తెలియచేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. బైబిల్ పండితులు చెప్తుంటారు, బైబిల్లో 120 పైన జంతువులు గురించి బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. అందులో చాలా విస్తృతంగా ప్రస్తావించబడినటువంటి ఒక జంతువు జింక. జింక గురించి బైబిల్లో చాలా విస్తృతంగా ప్రస్తావించబడ్డాయి. బైబిల్ పండితులు మనకు చెప్తూ ఉంటారు, 21 సార్లు 21 టైమ్స్ జింక అనే ఒక పదము, జింక అనేటువంటి ఆ జంతువు గురించి బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. అయితే ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా ఈ జింక గురించి ఎందుకు పవిత్రాత్మ దేవుడు తన యొక్క ప్రేరేపణ ద్వారా బైబిల్లో రాసిపెట్టి ఉన్నారు? దేవుడు జింక అని బైబిల్లో, లేకపోతే ఒక పదం కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక జంతువుని కానీ, ఒక సంఘటన కానీ బైబిల్లో ఉన్నట్లయితే దాని వెనక కొన్ని ఆధ్యాత్మికమైన సంకల్పము, దేవుని యొక్క సంకల్పముని బట్టి మాత్రమే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా రాయబడినది. అయితే బైబిల్లో 21 సార్లు జింక గురించి రాసి ఉన్నట్లయితే దాని వెనక పవిత్రాత్మ దేవుని యొక్క సంకల్పము ఏమనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినదే. సో ఈరోజు ఈ జింక అనేటువంటి ఈ జంతువులో కలిగి ఉన్నటువంటి ఒక 3 లక్షణాలు నేర్చుకోవటానికి మనం ప్రయత్నించుకుందాం. ఈ 3 లక్షణాలు మనం ధ్యానిస్తుండగా మనం కలిగి ఉండవలసిన కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలను కూడా ఈ లక్షణాల నుండి నేర్చుకోవటానికి మనం ప్రయత్నించుకుందాం. జింకలో ఉన్నటువంటి మొదటి లక్షణముగా చెప్పబడినది ఏమనగా, ఈ జింక ఎల్లప్పుడూ కూడా ప్రవహించు నీళ్లు త్రాగుటకై ఇష్టపడుతూ ఉంటాయి. జింకలో ఉన్నటువంటి మొదటి లక్షణం అదే, ప్రవహించు నీళ్లు త్రాగుటకై ఇష్టపడుతూ ఉంటాయి.
ఈ జింక అనేది అది నిలువున్న నీళ్ళని ఇష్టపడే ఒక జంతువు కాదు. అది ప్రవహిస్తున్నటువంటి నీళ్లు కోసము తిరుగుతూ ఉంటాయి. ఎంత దూరం వెళ్ళాలైనా కూడా వెళుతుంది. ఎంత కష్టపడి ఎంత ఇబ్బంది పడాలైనా కూడా అది సిద్ధముగా ఉన్నది. అది త్రాగుటకు. అది ఎప్పుడు కూడా నిలువున్న నీళ్ళ నుండి త్రాగి తృప్తి పడాలని అది ఎప్పుడు ఇష్టపడే ఒక జంతువు కాదు. అది ప్రవహించే ఆ యొక్క వాగులు, ప్రవాహములు, ఆ ప్రవహించే నీళ్ళ నుండి త్రాగి ఆ దప్పిగా తీర్చుకోవాలని ఇష్టపడుతున్నటువంటి ఒక జంతువు జింక అనేది. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వాక్యములో దావీదు ఈ విధముగా రాస్తున్నాడు, దేవా దప్పిగొనిన దుప్పి సలయేటి నీటికై తబ్బించినట్లుగా నా హృదయము నీకోసం తబ్బించుచున్నది. దప్పిగొనిన దుప్పి ఎంత దాహముతో ఉండినా, ఎంత దప్పిగతో ఉండినా కూడా ఈ దుప్పి మంచి ప్రవాహం చూసేంత వరకు కూడా తిరుగుతూ ఉంటాయి, దాహముతో ఉంటాయి. కానీ మధ్యలో కొన్ని నీళ్లు కూడా చూస్తూ ఉంటాయి. కానీ అది ఎప్పుడు కూడా ఎంత దూరం దాహముతో ప్రయాణం చేసినా కూడా ఆ ప్రవహించు నీళ్లు కోసం ఆరాటపడి ఆ ప్రవహించు నీళ్లున్న చోట చేరే వరకు కూడా అది ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అది పట్టుదలతోనే అటువంటి స్థలాలు వెతకి తిరుగుతూ ఉంటాయి. దావీదు దేవుని సన్నిధిలో చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నా హృదయము కూడా దేవా నీ కోసం తపిస్తున్నది. సో ఈ మొదటి లక్షణం, జింక ప్రవహించు నీళ్ళే త్రాగుతుంటాయని మొదటి లక్షణాన్ని మనం ధ్యానించుకునేటువంటి సమయంలో దాని నుండి మనం తీసుకోవలసిన ఒక ఆధ్యాత్మికమైన పాఠం ఏమిటంటే, బైబిల్ పండితులు ఈ విధముగా చెప్తూ ఉంటారు, నిలువున్న నీళ్లు ఈ లోకం మనకి ఇచ్చే సంతోషానికి సాదృశ్యమైతే ప్రవహించు నీళ్లు పరలోక ఆనందానికి సాదృశ్యముగా బైబిల్ పండితులు మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనం జీవిస్తూ ఉండగా ఈ జింకలో ఉన్నటువంటి మొదటి లక్షణం మన జీవితంలో కూడా మనం ట్రాన్స్లేట్ చేసి, మన జీవితంలో కూడా మనం స్వీకరించి, దేవుని వాక్యం ఈరోజు మనల్ని నేర్పిస్తున్నది, నువ్వెన్నడను కూడా ఈ లోకము నుండి వచ్చే సంతోషం కోసం నువ్వు ఆరాటపడవద్దు. ఈ లోకము నుండి వచ్చే సంతోషం కోసం నువ్వు ఎదురు చూడవద్దు. ఆ నీళ్లు త్రాగి నీ దాహాన్ని తృప్తిపరచుకోవటానికి ఏమాత్రం నువ్వు ప్రయత్నించవద్దు. లోకములో చాలామంది అట్లా జీవిస్తుంటారు. ఈ లోకమిచ్చే సంతోషాన్ని వెనక తిరిగి శరీరాన్ని, మనసుని, ఆత్మను పాడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని వాక్యము, ఈ యొక్క వాక్య సందేశము మా అందరిని కూడా ప్రోత్సహించుకుని మనకు చెప్పుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవునిని విశ్వసించే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక ఆత్మలో ఒక గురి కలిగి మనం ఉండాలి. మనమందరం ఆ దేవుని యొక్క లక్ష్యముగా పెట్టుకొని, నేను ఎంత ఇబ్బంది పడినా, ఎంత ఆ పాపం చేయుటకు, ఆ పాప విషయాల మీద ఎంత దాహం కలిగి ఉండినా కూడా వాటినన్నిటినీ కూడా ఆ పాపము నుండి, లోకము నుండి వచ్చే సంతోషము నాకు వద్దని ఆ పట్టుదలతో జీవించి ఆ పాప సుఖాలన్నిటినీ కూడా విసర్జించుకొని ఆత్మ ద్వారా పొందగలిగే ఆ సంతోషం కోసం అందరూ కూడా ఆ ఆత్మ ద్వారా వచ్చే ఆ సంతోషం కోసం ఎక్కువ ఎదురు చూడాలని, ఆత్మలో సంతోషించు జీవితం, విశ్వాస జీవితం జీవించాలని ఈరోజు పరిచర్య ద్వారా పవిత్రాత్మ దేవుడు మా అందరికీ కూడా ప్రేరేపణ ఇస్తూ ఉన్నారు. యేసుప్రభు చెప్పినటువంటి కొన్ని ఉపమానాల్లో ఆ విధముగా నిలువున్న నీళ్లు త్రాగి ఈ లోక సంబంధమైన సంతోషాలను వెతకి ఆ నీళ్లు త్రాగి తృప్తిపరచుకొని ఆ విధముగా చనిపోయిన వాళ్ళ గురించి దేవుడు చాలా ఉపమానాలు దేవుడు చెప్పి ఉన్నారు. అందులో ముఖ్యమైన ఒక ఉపమానము లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ధనవంతుడు లాజరు ఉపమానము. దేవుడు ఆ ఉపమానము ఈ విధముగా చెప్తున్నాడు, ధనవంతుడు ఒకడు ఉంటేవాడు, అతడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందు వినోదములతో కాలం గడిపాడు. అనగా ఈ లోక సంబంధమైన సంతోషం కోసం మాత్రమే ఆయన మనసు, హృదయం, ఆలోచన అంతా కూడా ఆయన విందుల మీద, వినోదాల మీద, బట్టల మీద, ఇహలోక సంబంధమైన ఆ నిలువున్న నీళ్లు త్రాగాలని మాత్రమే అతడు ఆశపడి ఆ విధముగా నీళ్లు త్రాగి చనిపోయాడు. బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరియా స్త్రీ దేవుని దగ్గరికి వస్తున్నారు. ఆ స్త్రీ కూడా పాపకరమైన జీవితము జీవించి ఇహలోక సంబంధమైన సంతోషాన్ని వెతకి జీవిస్తున్నటువంటి ఆ స్త్రీతో దేవుడు ఈ విధముగా అంటున్నారు, ఈ నీళ్లు త్రాగినవాడు మరలా దప్పిగొనెను. ఈ లోకము నుండి, ఈ లోకం నీకు ఇచ్చినటువంటి నీళ్లు, ఇహలోక సంబంధమైన నీ ఆత్మను పాడు చేస్తున్నటువంటి నీళ్లు త్రాగినటువంటి నీకు పదే పదే మరలా నీకు ఆ దాహము వస్తూనే ఉంటాయి. నీ దాహము తీర్చే నీళ్లు కాదు ఇది.
ఇది తాత్కాలికమైన సంతోషము, తాత్కాలికమైన విధముగా దాహాన్ని తీర్చే నీళ్లు ఈ లోకము నీకు ఇస్తుంటే, దేవుడు ఆమెతో చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నేను ఇచ్చే నీళ్లు త్రాగితే అది మరలా నీకు ఎప్పుడు దప్పిగా అనేది, దాహం అనేది ఎప్పుడు కూడా నీ జీవితంలో రానియకుండా అద్భుతకరమైన విధముగా నీ హృదయంలో జీవజల నదిని ప్రవహింపచేసే అద్భుతకరమైన ఆ జీవజల ఊట నీ ఆత్మలో, నీ హృదయములో నేను ప్రసాదిస్తామని దేవుడు ఆమెకు వాగ్దానం చేసి ఉన్నారు కూడా. సో ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం ఉండగా దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించుకొని మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక విషయం, నీవు జింగవలే ఉండాలి. జింగ కలిగి ఉన్నటువంటి లక్షణం, ప్రవహించు నీళ్లు కోసం నువ్వు ఎదురు చూడాలి. ఆ స్వచ్ఛమైన నీళ్లు త్రాగి నీవు బ్రతకాలి. ఆ మురికి నీళ్లు త్రాగి నీ ఆత్మను నీవు పాడు చేయవద్దు. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, నీవు ఈ లోకమంతా సంపాదించిన, ఈ లోకములో ఉన్నటువంటి అన్ని సుఖ సంతోషాలు నువ్వు ఆస్వాదించిన, నీ ఆత్మ పాడైనా, నీ ఆత్మ కోల్పోయినా నీకే లాభం ఉన్నది? దేవునితో ప్రార్థించు, దేవా, తాత్కాలికమైన నశ్వరమైన సుఖాలు, ఆకర్షణలు ఈ లోక వైపు చూసి జీవిస్తున్నటువంటి నాకు ఆ పరలోక దర్శనము దయచేయము దేవా. పరలోక జ్ఞానముతో నన్ను అభిషేకించుము దేవా. ఆ స్వచ్ఛమైన నీటి కోసం దాహం నాలో అధికము చేయము దేవా. ఆ జీవజల నది అనేటువంటి ఆ పవిత్రాత్మ దేవునిచే నింపబడుటకు, ఆ నదిలో నన్ను నేను సమర్పించుకోవటానికి, ఆ నది నుండి మాత్రము ఆ స్వచ్ఛమైన నీళ్లు త్రాగి నా ఆత్మను, నా శరీరాన్ని, మనసుని కూడా ఆ పోషణ పొంది ఆ విధముగా బలముగా నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయమని ఈ యొక్క వాక్యం మనం చదువుతుండగా పవిత్రాత్మ దేవుడు మా అందరినీ కూడా ప్రోత్సహించి నేర్పిస్తున్నారు. జింగలో ఉన్నటువంటి ఒక రెండవ లక్షణం మన బైబిల్లో చూసినట్లయితే, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 33వ వాక్యం. దావీదు ఈ విధముగా చెప్తున్నారు, దేవుడు నా పాదములను జింగ పాదము వలె దృఢము చేసెను, నేను జారి పడకుండా కొండ కొమ్మున నన్ను నిలిపాడు. దావీదు దేవుడు అతన్ని నడిపించిన విధానములను ధ్యానించుకొని రాస్తున్నటువంటి మాట, ఇదిగో దేవుడు నా పాదములను జింక పాదము వలె దృఢము చేశాడు. ఆ దేవుడు నన్ను కొండ కొమ్మున, ఆ శీఘ్రంపై ఆ దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ యొక్క వాక్యము మనం ధ్యానిస్తుండగా ఆ జింకలో ఉన్నటువంటి రెండవ ప్రత్యేకత అక్కడ మనం చూస్తున్నాం. ఆ జింక పాదములు శత్రువులు వచ్చినప్పుడు, వేరే హింస్ర జంతువులు వచ్చినప్పుడు, సింహం కానీ పులి కానీ దీని మీద దాడి చేయడానికి, దాన్ని తినుటకు వచ్చినప్పుడు, ఈ యొక్క జింక అనేది పెద్ద పెద్ద కొండలపైకి ఎక్కి, కొండలపైన ఎక్కిపోటకు కూడా ఒక సామర్థ్యం దాని కాలి మీద ఉంటుంది. ఆ కొండల మీద ఎక్కుటకు ఏ విధముగా సాధ్యమవుతున్నది? కొండలెక్కేటప్పుడు మిగిలిన జంతువులంతా కూడా కాలు జారి కింద పడుతుందేమో, కానీ ఈ యొక్క జింక మాత్రం ఈ కొండ మీద ఎక్కినప్పుడు దాని కాళ్ళ క్రింద ఉన్నటువంటి ఆ గిట్టలు, ఆ యొక్క గ్రిప్ అనేది దానికి ఎంత ఎత్తైన కొండ శిఖిరంపై చేరుకోవటానికి కూడా అది సహాయపడుతున్నది. దాని కాళ్ళ క్రింద ఒక గ్రిప్ ఉన్నది. ఆ గిట్టలు దాన్ని సహాయం చేస్తున్నది. ఆ గిట్టెలతో ఆ ఒక కొండ కొమ్మున ఎక్కినప్పుడు అది ఏమాత్రం జారి పడట్లేదు. అది ఆ శత్రువుల దాడి నుండి దాన్ని తప్పించుకొని ఉన్నతమైన పర్వతము మీదకు ఎక్కి ఆ ఒక దాడిని తప్పించుకోవటానికి ఆ గిట్టెలు సహాయం చేస్తుందని ఆ జింక గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఈ జింకలో ఉన్నటువంటి రెండవ లక్షణం మనం ధ్యానిస్తుండగా దేవుని వాక్యం ఈరోజు మనకు ప్రోత్సహిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో ఆ దేవుని కృప అనేటువంటి గిట్టలతోనే మనం ముందుకు కొనసాగాలి మన జీవితాన్ని. సైతాను మనం వెంబడించినప్పుడు, జీవితంలో ఇబ్బందులు, సమస్యలు అనేటువంటి శత్రువులు మన వెంటాడినప్పుడు వాటి నుండి మనలను కాపాడుకునేదే దేవుని కృప. దేవుని కృపలో మనం జీవించాలి. ఆ కృపను ఎవరు కూడా వ్యర్థము చేయరాదు. ఆ కృప నిన్ను కాపాడుతుంది. సైతానుడు కొన్ని శోధనలతో నిన్ను వెంటాడేటప్పుడు,
కొన్ని జీవిత సమస్యలు ఇబ్బందికరమైన పరిస్థితిలోనికి నిన్ను లాగివేస్తూ ఉండగా ఆ ఒక ఇబ్బంది నుండి, సమస్య నుండి, శోధన నుండి, అన్నిటి నుండి కూడా మనలను కాపాడుకునేది దేవుని యొక్క కృప. ఆ జింగను ఆ కాళ్ళ క్రింద ఉన్నటువంటి గిట్టలు కాపాడినట్లుగా దేవుని బిడ్డలను తన కృప, దేవుని యొక్క కృప కాపాడుతున్నది. అందుకే పౌలు ఈ విధముగా చెప్తుంటారు, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను ఎట్టి పరిస్థితిను ఎదుర్కొని బలము నాకున్నది. ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, ఎంత పెద్ద కొండ అయినా నేను ఎక్కగలుగుతాను. ఆ దేవుడు నాలో ప్రసాదించిన, ఆ దేవుడు నాలో నింపిన కృపను బట్టి అద్భుతకరమైన విధముగా నేను విశ్వాసములో నడవగలుగుతున్నానని పౌలు భక్తుడు సాక్ష్యమిస్తుంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మరలా ధ్యానించుకునే సమయంలో ఒకసారి ఆత్మపరిశీలన చేయి. పాప శోధనలు నీ మనసులో వచ్చినప్పుడు, జీవిత సమస్యలు నీ జీవితంలో ఎదురయ్యేటప్పుడు నీవు కాలు జారి పడిపోతున్నావా? దేవుని యొక్క వాక్యము మనకు ఈ విధముగా వాగ్దానముగా దేవుడు చెప్తున్నారు, నిన్ను కాపాడువాడు నిదురపోడు, నీ కాలు జారి పడనీయడు. నీ కాలు జారి నువ్వు కింద పడకుండా నిన్ను కాపాడుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆ విధముగా కాలు జారిపోకుండా పెద్ద కొండపైకి ఎక్కుటకు, ఆ బురదలో నడిచినప్పుడు పడిపోకుండా బలముగా నిలుచుటకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మా అందరికీ అవసరమైనది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప వర్షము దేవ ఈరోజు మాపై కురిపించుము దేవా అని ప్రార్థించు. నీ కృపలో జీవించు భాగ్యము మాకు దయచేయము దేవా అని ప్రార్థించు. ఆ కృప అనేటువంటి గ్రిప్పు నీ శరీరాన్ని, ఆ కృప అనేటువంటి గ్రిప్పు నీ మనసుని, ఆ కృప అనేటువంటి గ్రిప్పు నీ ఆత్మను కూడా కాపాడుతుందనేటువంటి ఆ విషయం మర్చిపోకుండా ఆ కృపలో జీవించుటకు ప్రయత్నించాలనేటువంటి ఒక ప్రేరేపణ ఈరోజు వాక్య పరిచర్యం అందరికీ కూడా పవిత్రాత్మ దేవుడిస్తున్నారు. లివ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గ్రేస్. ఆ కృపలో నువ్వు జీవించు, ఆత్మలో నువ్వు జీవించు. ఆత్మలో జీవనం అనేది అది మనందరినీ కూడా ఆత్మలో బలపరుస్తున్నటువంటి ఒక పరిచర్య అని తెలుసుకొని దేవుని వాక్యం మీరందరినీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రోత్సహించుకొని మరలా గుర్తు చేస్తున్నాను, మీరు ఆత్మలో బలపడే క్రైస్తవ జీవితం జీవించే భాగ్యం దేవుడు మీకు దయచేయునుగాక. జింకలో ఉన్నటువంటి ఒక మూడవ లక్షణం ఏమిటంటే, ఐసయ గ్రంథం 35వ అధ్యాయం 6వ వాక్యం సెలవిస్తున్నది, జింకలు ఎప్పుడు కూడా గంతులు వేయుటకు ఇష్టపడే జంతువు. దే విల్ లీప్ లైక్ ద డీర్. ఎప్పుడు కూడా సంతోషించే, ఎప్పుడు కూడా గంతులు వేయటం, నృత్యం చేయటం, ఆ విధముగా ఆ స్వభావం కలిగినటువంటి ఒక జంతువు జింక అనేది. దేవుని బిడ్డల నుండి దేవుడు కూడా కోరుకునేటువంటి అద్భుతకరమైన ఒక లక్షణం ఏమిటంటే సంతోషముగా జీవించటం. పునీత పౌలు ఫిలిప్పియా చెరసాలలో ఉండి అతడు ఫిలిప్పియాలో ఉన్నటువంటి ప్రజలకు ఉత్తరం రాసినప్పుడు 4వ అధ్యాయం 4వ వాక్యములో పౌలు ఈ విధముగా రాస్తున్నాడు, ప్రభువునంత మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా నేను చెప్పుచున్నాను మీరు ఆనందింపుడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. దేవుని బిడ్డల జీవితంలో కనబడే ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే సంతోషంతో కూడినటువంటి జీవితం జీవించగలగాలి. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు, దేవుని బిడ్డలం అని చెప్పబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషం, ఆనందం అనేది వాళ్ళ ముఖంలో కనబడాలి, వాళ్ళ జీవితంలో కనబడాలి. వాళ్ళు ఏమాత్రం నిరాశ, నిస్పృహ ఆలోచనలో పడి మరి ఆ కృంగి కృషించిపోతున్నటువంటి వాళ్ళం కాదు. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనందించు వాళ్ళు క్రైస్తవులు. చెరసార్లు ఉన్నప్పుడు కూడా ఆహ్లాద గానములు పాడిన వాళ్ళు దేవుని బిడ్డలం. సింహపు బోనులో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించే ఆ కృప కలిగిన వాళ్ళం దేవుని బిడ్డలం. అగ్నిగుండం మీద నడుచుకునేటప్పుడు కూడా దేవునికి కీర్తనలు పాడి దేవుని ఆరాధించుకునే ఆ కృపను పొందుకునే వాళ్ళం దేవుని బిడ్డలం. ఈరోజు నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంతోషంతో బ్రతుకుతున్నావా? నీ మనసులో ఒక సంతోషం, సమాధానంతోనే నువ్వు జీవించగలుగుతున్నావా? ఈరోజు ప్రార్థించు. పునీత పౌలు హెచ్చరించినట్లుగా ప్రభువునందు సంతోషించే వ్యక్తిగా నువ్వు ఉండుము. నీకు దుఃఖాలు ఉండవచ్చు, సమస్యలు లేననేది కాదు, ఇబ్బందులు లేననేది కాదు. ఇబ్బందులు ఉండవచ్చు, కొన్ని ఇక్కట్లైన జీవిత పరిస్థితి అంతా కూడా అంత అనుకూలంగా లేని పరిస్థితులు ఉండవచ్చు. కానీ వీటినన్నిటిని పైన నిలిచి ఆ దేవునిలో సంతోషించే భాగ్యం కోసం ఈరోజు ప్రార్థించాలని ఈ వాక్య పరిచర్య ద్వారా పవిత్రాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నది. పరిశుద్ధ మరియ తల్లి ఆ విధముగా ఎన్నెన్నో భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో
ఆ దేవదూత వచ్చి ఆ దేవుని బిడ్డకు తల్లిగా ఉండుటకు నీకు సమ్మతమా అని అడిగిన సమయం నుండి చివరిగా ఆ యేసుప్రభు మరణించి ఆ యొక్క సమాధి వేసే సమయం వరకు కూడా ఆమె జీవితం దేవునితో కలిసి నడిచినటువంటి ఆ జీవితాన్ని మనం ధ్యానించుకుంటే మరియ తల్లి ఒక మాట ఈ విధముగా చెప్తూ ఉన్నది. పరిశుద్ధ మరియ తల్లి జీవితంలో ఆ పరిస్థితి ఏమి కూడా అనుకూలముగా లేనప్పటికీ కూడా పరిశుద్ధ మరియ తల్లి చెప్పుకునేటువంటి ఒక మాట ఏంటంటే, నా హృదయం నా రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. ఆనందం అనేది పవిత్రాత్మ దేవుని యొక్క దానము, పవిత్రాత్మ దేవుని యొక్క ఆ వరము, ఆ ఆనందముతో జీవించే భాగ్యము దేవుడు మీకు ప్రసాదించునుగాక. జింగలో ఉన్నటువంటి ఆ 3వ లక్షణం మనం కూడా కలిగి ఉండి, ఈ లోకములో ఎన్నాళ్ళు మనం బ్రతికేదనేది మనకు తెలియదు, కానీ బ్రతికిన రోజంతా కూడా ఆ దేవునిలో ఆనందించు భాగ్యము దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆర్థిక సమస్యలో మీరుండిన, అనారోగ్య సమస్యలో మీరుండిన, కుటుంబ సమస్యలో మీరున్నప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా పరిష్కారం చేయగలిగిన దేవుని మీద ఆనుకొని, వీటన్నిటికీ కూడా నా దేవునిలో పరిష్కారం ఉందని నమ్ముకొని, దావీదు చెప్పినట్లుగా మరణపు లోయకుండా నేను పయనించినప్పుడు కూడా నాకేం భయము లేదు, నాకు ఒక కాపరిగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా సంతోషానికి కారణం నా ప్రభువే అని చెప్పి ధైర్యంగా, బలముగా, విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు తగిన ఆ జ్ఞానమును, వరమును, అభిషేకమును దేవుడు మీలో సమృద్ధిగా కురిపించునుగాక అని మనసారా ప్రార్థిస్తున్నాం. మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల సర్వేశ్వర ప్రభువా యేసయ్య, ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా 3 లక్షణాలు మేము ధ్యానించి ఉన్నాం. జింగ గురించి ఈరోజు ప్రత్యేకంగా మేము ధ్యానించుకొని అందులో ఉన్న అంశములను ధ్యానించి చివరి సమయంలో మేము నీ సన్నిధిలో మా జీవితములను ప్రార్థనలుగా సమర్పిస్తుండగా ఈ 3 లక్షణాలు కలిగి జీవించే భాగ్యము మాకు దయచేయము దేవా. ఎప్పుడు కూడా ఇహలోక సంబంధమైన సంతోషాల వైపు చూడకుండా ఆ శాశ్వతమైన సంతోషం వైపు, ఆ స్వచ్ఛమైన నీటి కోసం ఎల్లప్పుడూ కూడా దాహముతో చూస్తూ ఆ స్వచ్ఛమైన పవిత్రాత్మ జీవ జల నది నుండి త్రాగి ఆత్మను పోషించే బిడ్డలంగా అందరినీ కూడా దీవించుము దేవా. అదేవిధముగా ఆ గిట్టలు ఏ విధముగా జింకను కాపాడుతుందో అదేవిధముగా నీ కృపను బట్టి మేము అన్ని శోధనల నుండి, అన్ని సమస్యల నుండి మా అందరినీ కూడా కాపాడుము దేవా. అదేవిధముగా చివరి వరకు కూడా సంతోషముగా, ఆనందముతో, ఇబ్బందులు, ఇక్కట్లు, విపరీతమైన జీవిత పరిస్థితులు మధ్యలో ఉన్నప్పటికీ కూడా నీ వైపు చూస్తూ అద్భుతకరమైన ఆనందముతో, సంతోషముతో ఈ జీవితాన్ని కొనసాగించే భాగ్యము నీ బిడ్డలందరికీ కూడా సమృద్ధిగా దయచేయము దేవా. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.